ఫ్రీ బస్ పథకం విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లాలో మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించినట్టు ప్రకటించారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఇదే అంశంపై మరింత విశ్లేషణ కోటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం. కోటేశ్వరరావు గారు, చెప్పండి, ఎన్నికల హామీల అమలులో భాగంగా ప్రభుత్వం ఫ్రీ బస్ పథకం మీద ప్రకటన చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఏ జిల్లాకు ఆ జిల్లా అని అనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేకించి వైసీపీ జిల్లాకి కాదు మొత్తం రాష్ట్రం అంతటిగా అన్నారు కదా, ఇప్పుడు ఏంటి ఇలా మారుస్తున్నారని అంటుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ప్రభుత్వం యూటర్న్ చేసిందని భావించవచ్చా? ఇప్పుడు వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. వైసీపీ ఏం చెప్తుంది, ఏం చెప్పింది అనే దాంతో కాసేపు పక్కన పెట్టేట్లయితే ఇది ఒక తలతిక్క వ్యవహారంగా ఉంది తప్ప ఒక హాస్యాస్పదమైనటువంటి పరిస్థితి తప్ప మరొకటి కాదు. నియోజకవర్గాల లోక్సభ నియోజకవర్గాల వారీగా జిల్లాలను విభజించిన తర్వాత జిల్లాల పరిధి కుచించుకుపోయినటువంటి ఈ నేపథ్యంలో కనీసం పూర్వపు జిల్లా పరిధి అనన్నా అదొక దారి. అలాంటిది కాకుండా నియోజకవర్గాల పరిధి అంటే అసలు బస్సు ఎక్కి ఒక ప్రయాణం చేసడానికి ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడానికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉండదు అనేక ప్రాంతాల్లో. ఎందుకు అంటే చిన్న నియోజకవర్గాలు, జనాభా పరిధి తక్కువ ఉంటుంది. అందువలన ఇవ్వకపోతే ఎవరు ఇచ్చారు ఇమ్మని ఈ విధంగా నిబంధనలు పెడితే ప్రయాణించేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అదేమి ఆచరణలో ఉపయోగమే ఉండదు. ప్రభుత్వానికి అది పరువు తక్కువ వ్యవహారం, అభాస్ పాలు కావడం తప్ప మరొకటి ఉండదు. ఉదాహరణకు గుంటూరు జిల్లా తీసుకుందాం. గుంటూరు జిల్లాలో గుంటూరుకి ఒక 20 కిలోమీటర్ల దూరంలో పల్నాడు జిల్లా స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా గుంటూరు జిల్లా నుంచి ఒక 30 కిలోమీటర్లో లేదా గుంటూరు టౌన్ నుంచి ఒక 25 కిలోమీటర్లలోనూ బాపట్ల జిల్లా స్టార్ట్ అవుతుంది. అంటే ఆ జిల్లాల మధ్య అటువైపు ఉన్నటువంటి గ్రామానికి ఇటువైపు ఉన్నటువంటి గ్రామానికి కూడా వెళ్ళడానికి అవకాశం ఉండదు ఈ నిబంధన కనుక అమలు జరిగేట్లేదు. అందువల్ల ఇది ఒక తొగ్లక్ వ్యవహారం అనేటువంటిది నా అభిప్రాయం. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉండి మహిళలకి మేలు చేయాలనుకుంటే రాష్ట్రం మొత్తం పెట్టండి. రాష్ట్రం మొత్తం అంటే మహిళలు ఏమన్నా పని పాటలు వదిలేసి రాష్ట్రం మొత్తం ఉచితంగా బస్సులు ఇస్తున్నారని ఎవరు తిరగరు. ఏదైనా అవసరం ఉంటేనే దూర ప్రయాణం కానీ ఏదైనా లేకపోతే చేస్తారు. ఈ మహా అయితే ఏం చేస్తారు? అసలు ఏ బస్సులకు ఇస్తారు? మొత్తం పల్లె వెలుగు లాంటి స్థానిక జిల్లా పరిధిలో ఉండేటువంటి బస్సులకే ఇస్తారా? ఎక్స్ప్రెస్లకు ఇస్తారా? లేకపోతే డీలక్స్ సర్వీసులకు ఇస్తారా? తెలంగాణలో ప్రకారం అయితే పల్లె వెలుగు సర్వీసులకే ఇచ్చారు. ఈ పల్లె వెలుగు సర్వీసులు అనేటువంటివి దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటివి కాదు. 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్లకి పరిమితమైనటువంటి పరిస్థితి. పోనీ అదైనా ఎంతో కొంత ఉపయోగం జరుగుతుంది. అలా కాకుండా జిల్లాకే అనేట్లయితే ఒకవేళ ఉదాహరణకి అదే ప్రాతిపదికన తెలంగాణ ప్రభుత్వం కూడా తీసుకుందనుకోండి. రంగారెడ్డి జిల్లా, మల్కాజ్గిరి జిల్లా, హైదరాబాద్ జిల్లా, మెదక్ జిల్లా, ఈ జిల్లాల వాళ్ళు ఎవరైనా ఎక్కి బస్సు ఎక్కి హైదరాబాద్ నగరానికి రావడానికి అవకాశం ఉంటుందా? అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడకు కానీ లేదా మరొక ప్రాంతానికి కానీ రాజధానికి కానీ ప్రయాణించడానికి ఇది ఏ మాత్రము ఉపయోగపడేటువంటిది కాదు. కేవలం కంటి తొడుపు వ్యవహారం. సూపర్ 6లో మేము ఒక దాన్ని అమలు జరిపామని గొప్పలు చెప్పుకోవడానికి తప్ప ఇది మహిళలకు ఏమాత్రం ఉపయోగపడేది కాదని మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు తెలంగాణ ప్రస్తావన తెచ్చారు కాబట్టి మీరు ఆర్టీసీది, తెలంగాణలో ఆర్టీసీ అనేది కార్పొరేషన్, అదే ఏపీలో గవర్నమెంట్ పరిధిలోకి వెళ్ళిపోయింది, గవర్నమెంట్ ఉద్యోగుల కింద చేశారు. అలా గవర్నమెంట్ ఉన్నా సరే ఎందుకు కూటమి ప్రభుత్వం అలా మొత్తం స్టేట్ అంతా ఇది చేయకుండా జిల్లాకి పరిమితం చేయాలని చూస్తుంది? వాళ్ళకి ఎందుకు తెలంగాణలో కార్పొరేషన్ అయినా రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేస్తుంది, వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? దీనికి కారణం ఏమై ఉంటుంది? ఇప్పుడు కార్పొరేషన్ అయినా లేదా ప్రభుత్వం అయినప్పటికీ జనానికి బస్సులు ఎక్కేటువంటి మహిళలకు కానీ లేదా ప్రయాణికులకు కానీ ఇది కార్పొరేషన్ బస్సా లేకపోతే గవర్నమెంట్ బస్సా అనే దాంతో పెద్ద నిమిత్తం ఉండదు.
ప్రైవేట్ సర్వీసులు ఉన్నప్పుడు ఇది ప్రైవేట్ బస్సా లేకపోతే ఆర్టీసీ బస్సా అనేటువంటిది గతంలో కొన్ని చోట్ల ఉండేవి. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. అందుకని ప్రభుత్వం ప్రభుత్వం కార్పొరేషన్ అయినా లేదా ఇంకోటైనా కానీ ఒకవేళ ఇప్పుడు క్వశ్చన్ టు ది పాయింట్ టాపిక్. కర్ణాటకలో ఒక కార్పొరేషన్ కాదు, ఎక్కువ కార్పొరేషన్లు ఉన్నాయి. మరి అటువంటి అక్కడ ఎక్కువ కార్పొరేషన్లు ఉన్నా కానీ వాటన్నిటిని నడిపేది ప్రభుత్వమే కదా. ఇక్కడ ఆర్టీసీని నడిపినా లేకపోతే అక్కడ ఆర్టీసీని నడిపినా ప్రభుత్వమే కదా. అందువలన ఆర్టీసీనా లేకపోతే ప్రభుత్వం అనేటువంటిది అర్థం లేనటువంటిది. మొత్తం రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకొని అవకాశం ఇవ్వాలి అనేటువంటిది న్యాయమైనటువంటి డిమాండ్. అప్పుడే ఏదన్నా కాస్త వాళ్ళకి మేలు జరుగుతుంది తప్ప జిల్లా కంటే అది అధికార పార్టీ నేతల్ని ఏ ఊరికి ఆ ఊర్లో నిలదీసేటువంటి పరిస్థితి కూడా వస్తుంది అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచు. ఇప్పుడు కీలకమైన ప్రశ్న ఏంటంటే వైసీపీ వాళ్ళు మీరు హామీ అమలు చేస్తున్నామని ఏదో చెప్పడానికి తప్ప ఇంకోటి కాదు, దేనికి పనికిరాదు, నిజంగా మహిళలకి మేలు చేయాలని ఉండుంటే మొత్తం అమలు చేయొచ్చు కదా అని అంటున్నారు. మరి దీన్ని కూటమి ప్రభుత్వం రేపు అసెంబ్లీలో ప్రకటన నిన్న చేసింది. రేపు ఒకవేళ చంద్రబాబు నాయుడు ఎక్కడన్నా సమర్థించుకోవాలన్నా, మంత్రి నారా లోకేష్ సమర్థించుకోవాలన్నా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమర్థించుకోవాలన్నా ఎలా దీన్ని ఫేస్ చేసే అవకాశం ఉంటుంది, ఏం చెప్పే అవకాశం ఉంటుంది అంటారు? ఇది ఆ మూడు పార్టీలకు కూడా సమర్థించుకునేటువంటి అవకాశాలు లేవు. ఆ మూడు పార్టీల్లో దిగువనున్నటువంటి క్యాడర్ కానీ లేదా దిగువనున్నటువంటి వాళ్ళ సానుభూతి పరులైనటువంటి మహిళలు కానీ వాళ్లే తమ నాయకుల్ని నిలదీసేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు మేము అడిగామా, మీరే ఇస్తామన్నారు, ఈ పనికిరానటువంటిది, ఈ అర్హత లేనటువంటిది ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఒక ఊరికి వెళ్ళాలంటే సగం డబ్బులు పెట్టాలి, ఇంకొక ఊరికి వెళ్ళాలంటే ఫ్రీనా, ఏమిటి వ్యవహారం అని చెప్పేసి వాళ్లే నిలదీసేటువంటి పరిస్థితి వస్తుంది. అది వాళ్ళకే రాజకీయంగా కూడా వాళ్ళకే తలనొప్పి తెచ్చేటువంటి పరిస్థితి. అందుకని ఇప్పటికైనా పునరాలోచించుకొని వాళ్ళు రాష్ట్రం మొత్తాన్ని ఒక యూనిట్ గా ఎన్ని రోజులు తిరుగుతారంటే మహా అయితే తిరుపతి ఉంది, తిరుపతికి పుణ్యక్షేత్రం ఉంది, లేకపోతే సింహాచలం పుణ్యక్షేత్రం, విజయవాడ పుణ్యక్షేత్రం, ఇట్లాంటి వాటికి లేకపోతే ఇంకోటికి లేదా ఏదన్నా శుభకార్యాలకి అట్లా వెళ్తారు. రోజు వెళ్ళరు కదా. ఎందుకని ప్రభుత్వం ఈ విధమైనటువంటి ఆంక్షల పేరుతోటి కోత పెడతా ఉంది చూసినప్పుడు డెఫినెట్ గా దాన్ని నీరుగార్చేటువంటి వ్యవహారం, మాకు వద్దురా బాబు మేము డబ్బులు ఇచ్చి వెళ్తాము అని చెప్పేసి జనం చేతనే అనిపించుకోవడానికి చేస్తున్నట్టుగా ఉంది. ఒకవేళ జనానికి అటువంటిది కనుక వచ్చేట్లయితే ఈ ప్రభుత్వం మీద అసంతృప్తి బస్సుతోనే స్టార్ట్ అవుతుంది. బస్సు అంటే గ్రామాల నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో కావాలనే విపక్షాలకి అస్త్రం అందించినట్టుగా అవుతుందనేది అందరూ చెప్పే మాట. మరి దీన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆలోచించలేదా, అనాలోచితంగా నిర్ణయం తీసుకుందనాలా, లేకపోతే ఏదో జనాలకి మనం హామీ ఇచ్చాం కదా, ఏదో తూతూ మంత్రంగా ఇచ్చాము, మనము అమలు చేసేసామని చెప్పుకోవడానికి చేస్తుందని భావించాలా? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ప్రతిపక్ష వైసీపీకి కానీ లేదా ప్రజా సంఘాలకు కానీ వామపక్షాలకు కానీ అస్త్రాలు ఇచ్చాయి. ఇప్పటికి 15,000 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతోటి విద్యుత్తు బాధారు. బాధుడు అంటూ ఎన్నికలకు ముందు సభలు పెట్టి ఊరూరా తిరిగినటువంటి తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు ఇప్పుడు ఆ బాధుడు వాళ్ళు ప్రారంభించారు. 15,000 కోట్లు. ఇంకా రేపు మార్చి 31 తర్వాత ఇంకొక 4-5 కోట్లు మళ్ళా ఇంకొక భారం మోకపోతున్నారు. మొత్తం 20,000 కోట్లు విద్యుత్ బిల్లులు మోగుతా ఉంది. అదేవిధంగా వాళ్ళు మాట తప్పి మడమ తిప్పిందేంటి, విద్యుత్కి స్మార్ట్ మీటర్లు పెడితే వాటిని పగలగొట్టండి అని చెప్పేసి మరి లోకేష్ గారు వీళ్ళందరూ కూడా చెప్పినటువంటిది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏం చెప్తున్నారు, స్మార్ట్ మీటర్లు పెడితే కరెంటు ఎంత కాలిందో తెలుస్తుంది, మేమన్నా సబ్సిడీ ఇవ్వమన్నామా అని చెప్తున్నారు. మరి ఆ తెలివితేటలు మరి ముందుండాలి కదా. ఎన్నికలకు ముందు మీటర్లు పగలగొట్టమని చెప్పినప్పుడు ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా చెప్పారు వాళ్ళ నాయకులు. అందువలన ఏ అవసరం కొద్దీ ఎప్పటికయ్యేది అప్పటిగా మాట్లాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ఇటువంటి పనులు కనుక చేసేట్లయితే అవి ప్రతిపక్షానికి అస్త్రాలుగా మారుతాయి. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఓటమి తిన్న తర్వాత మనం ఒక 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళా మనకే అధికారం వస్తుంది అని ఇలాంటి పనులను ఊహించి ఆయన చెప్పాడేమో అనేది కూడా అనుమానంగా ఉంది. ఎందుకంటే
గత ప్రభుత్వం అయినా లేదా తెలంగాణలో అయినా లేదా మరొక చోట అయినా కానీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి తప్పిదాలే ప్రతిపక్షాలకు అవి అస్త్రాలుగా మారుతున్నటువంటి ధోరణి మనకు కనిపిస్తా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఈ ఈ ఉచిత బస్సు పథకాన్ని ఈ విధంగా జిల్లాకి పరిమితం చేయడం ద్వారా మరొక అస్త్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అందించినట్టుగా అవుతుంది. అయితే వాళ్ళు అనుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర వ్యతిరేకత మొన్న వ్యక్తమైంది, అందుకని మనం ఏం చేసినా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో విధంగా నెట్టొచ్చు అనేటువంటి ఘన భ్రమలో కనుక ఉండేట్లయితే అది వాళ్ళకే ఎదురుతుంది. ఒకటా రెండా మూడా జనం కూడా చూస్తారు. జనానికి ఉన్నటువంటి కామన్ సెన్స్ ను మర్చిపోవద్దు. వైసీపీ తప్పిదాలు చేయొచ్చు, లేదా వైసీపీ ఘోరాలు చేసి ఉండొచ్చు, కానీ వీళ్ళు చేసేటువంటి పనులు, ఇటువంటి పనులు కనుక పెరిగితే గ్రాఫ్ ఇటు తగ్గిపోతుంది, అటు పెరిగేటువంటి అవకాశం